నాకు సినిమాల్లోనే హీరోయిన్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ ఓరియంటెడ్ కాకపోయినా ఆమె చుట్టూనే తిరిగే కథలు అరుదు. అలాంటి సినిమానే మార్కెట్ మహాలక్ష్మి. కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా నటించిన ఈ చిత్రాన్ని విఎస్ ముఖేష్ డైరెక్ట్ చేశాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది. ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్న ఓ అమ్మాయి జీవితంలోకి ఓ సాఫ్ట్వేర్ కుర్రోడొస్తాడు. చిన్నతనం నుంచి ఇంటి బాధ్యతను మోస్తూ మార్కెట్లో వెజిటబుల్ షాప్ నడిపించే ఆ అమ్మాయి అతని ప్రేమను కాదంటుంది. అతను వెంట పడతాడు. చివరికి తను ఓకే చెబుతుంది. దాంతో పాటే ఓ కండిషన్ కూడా పెడుతుంది. ఆ కండిషన్ విన్న అబ్బాయి షాక్ తింటాడు. అయినా తన ఇంటికి తీసుకువెళ్లి పేరెంట్స్ కు పరిచయం చేస్తే ఆ కుర్రోడి తండ్రి అమ్మాయిని అవమానిస్తాడు. మరి అమ్మాయి పెట్టిన కండిషన్స్ ఏంటి, ఆమె ఇండివిజువాలిటీ స్థాయి ఏంటి, ఇలాంటి అమ్మాయి కోసం హీరో తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్తో పాటు ఈ కథ ఏ తీరాలకు చేరిందనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఓ మంచి కథ చెబుతున్నప్పుడు ఎంచుకునే నేపథ్యం ఇంపార్టెంట్. ఈ విషయంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. మార్కెట్లో పనిచేసే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, ఆమెను తొలిచూపులోనే ప్రేమించిన సాఫ్ట్వేర్. వీరి మధ్య ప్రేమను బిల్డ్ చేయడం, పాత్రల మధ్య సంఘర్షణ, ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య ఉన్న లేయర్స్, అబ్బాయిలను కట్నాలు తెచ్చే సోర్సుగా చూసే కొందరు పేరెంట్స్ కోణం, సమాజం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నాగరికత అంశాలు, ఇలా చాలా అంశాలను సెకండ్ హాఫ్లో బాగా రాసుకున్నాడు దర్శకుడు. వీటిని జస్టిఫై చేసే ప్రయత్నంలో మ్యాక్సిమం సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హర్షవర్ధన్ పాత్ర ద్వారా ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని ఓ పాయింట్ను చాలా కన్విన్సింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశాలు బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కాస్త యావరేజ్ అనిపించినా చివరి 40 నిమిషాలు ఓ అర్థవంతమైన సినిమాగా కనిపిస్తుంది. ఇలాంటి మీనింగ్ఫుల్ మూవీస్ కోసం కొంత ల్యాగ్ను భరించినా ఇబ్బందే ఉండద్దని అనుకోవచ్చు. పార్వతీశం బాగా నటించాడు. ప్రణికాన్విక పాత్రకు మరో చాయిస్ తీసుకునుంటే బాగుండేది. భాష, అవినాష్, కేదార్నాథ్తో పాటు ఇతర పాత్రలన్నీ సందర్భోచితంగా కనిపిస్తాయి. ఓ రకంగా కొత్త కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూ ఆకట్టుకునే సినిమా మార్కెట్ మహాలక్ష్మి.